ప్రభావతి మీనా కాళ్ళు పట్టుకొని తన ఒళ్ళో పెట్టుకొని ఎంతో ఓవర్ యాక్టింగ్‌గా మాట్లాడుతూ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి బాలు తట్టుకోలేక నాన్న నేను నీతో సీరియస్‌గా మాట్లాడాలి. ఈ ట్విస్ట్‌లన్నీ ఏంటసలు అని చెప్పేసి తన చేయి పట్టి పక్కనే ఉన్న పెరట్లోకి లాక్కొని వెళ్తాడు. వెళ్ళి ఇప్పుడు నిజం చెప్పు అమ్మ ఎందుకు ఇంత ఓవర్‌గా నటిస్తుంది? ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తుందేంటి? అసలు తనెప్పుడు ఇలా ఉండదు కదా! అసలేంటి? ఏం ప్లాన్‌తో ఇక్కడికొచ్చారు మీరు సడెన్‌గా అని చెప్పేసి అడగగానే వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటాడు. నాన్న అస్తమానం ఈ నవ్వుడు ఆపి నిజం చెప్పు అనగానే నాకు తెలియదురా ఆ విషయం ఏదో మీ అమ్మనే అడగొచ్చు కదా అని చెప్పేసి సత్యం అంటాడు. అప్పుడు బాలు ఉండి ఓహో మీ ఆవిడకి నువ్వు భయపడుతున్నావు కదా అందుకే చెప్పట్లేవు కదా అని చెప్పి బాలు అంటాడు. అప్పుడు సత్యం ఉండి భయం కాదురా మీ మధ్యకి నన్ను లాగొద్దు అని చెప్పి అంటున్నాను అనగానే వెంటనే బాలు ఉండి సరే ఈ విషయం అమ్మనే అడిగి తెలుసుకుంటాను అని చెప్పేసి సీరియస్గా వస్తూ ఉంటాడు. ఇంతలోనే మౌనిక ఎదురవుతుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి చూడు చెల్లి ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అమ్మ ఏమైనా పద్మవ్యూహాలు ప్లాన్స్ ఏమైనా వేసిందా నీకేమైనా డౌట్ వచ్చిందా అనగానే వెంటనే తనుండి ఏమో అనయ్య తెలియదు కానీ ఉన్నట్టుండి ఊరు వెళ్ళాలి అని చెప్పి అన్నది అనగానే అయితే డౌట్ లేదు ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది అది నేనే తెలుసుకుంటాను అని చెప్పేసి ప్రభావతి దగ్గరికి వచ్చేసి అమ్మ నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు ఈ డ్రామాలేంటి ఈ యాక్టింగ్లేంటి ఎందుకు నటిస్తున్నావు నువ్వు అసలు ఎప్పుడు ఇలా ఉండవు కదా ఇదంతా ఏంటి అనగానే వెంటనే తనుండి అదేంట్రా నేనేం నటిస్తున్నాను మా అత్తగారు ఊరిని చూడాలనిపించింది మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను దానికి అస్తమానం ఎందుకు నన్ను అవమానిస్తున్నావు అనుమానపడుతున్నావు అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానులే ఇంకా వెళ్ళిపోనా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే బాలు ఉండి నువ్వు ఇంతలా వెళ్ళిపోనా అంటున్నావు అంటే ఏదో ఉంది ఖచ్చితంగా నాకు తెలుసు అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నాన్నమ్మ ఉండి రే బాలు నువ్వు రారా బయటికి రా ఎందుకు పదే పదే మీ అమ్మని అనుమానపడతావు తను మారి మంచిగా ఉన్నానంటుంది కదా అని బయటికి లాక్కొని వెళ్తారు. తర్వాత మీనా కాళ్ళు తీసి లేచి పంచైపోతూ ఉండగానే ప్రభావతి ఉండి అమ్మ మీనా ఎందుకు నేనున్నాను కదా నేను చేస్తాను పనులన్నీ అని చెప్పేసి అనగానే వెంటనే మీనా ఉండి అది కాదత్తయ్య ఇంట్లో పనులు ఉన్నాయి ఊకి కల్లాపు చల్లాలి గిన్నెలు తోమాలి ఇల్లు ఊడ్చాలి అనగానే ప్రభావతి ఉండి నేను చేస్తానమ్మా అని చెప్పి ఒప్పుకొని బయటికి వస్తుంది. ఇంకా మీనా ఉండి ఈవిడేంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభావతి చీపురు పట్టుకొని బయటికి ఊడ్చడానికి వస్తూ ఏంటో ఏమో నేను ఈ చీపురు పట్టి ఊడ్చి కొన్ని సంవత్సరాలైంది ఇలా చేయాల్సి వస్తుంది డబ్బు కోసం నానా పనులు చేస్తున్నాను అయినా నా కొడుకు పెళ్లి కోసమే కదా ఒక్కసారి నా కొడుకు పెళ్లి కానీ అని చెప్పేసి అని ఊడుస్తూ ఉండగానే సత్యం అక్కడికి వచ్చేసి ప్రభా నేను ఎన్ని రోజుల తర్వాత ఇలా చూస్తున్నాను ప్రభా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి మరి ఏం చేస్తాము కొడుకు బాధ్యతని తండ్రి వదిలేసినప్పుడు తల్లే చేయాలి కదా అనగానే సత్యం ఉండి ఏంటి వాడి బాధ్యతను నేను వదిలేసేవాడిని అయితే వాడి చేతిలో 40 లక్షలు పెట్టేవాడిని కాదు అంత తప్పు చేసిన తర్వాత కూడా వాడిని ఇంట్లో ఉంచుకునేవాడిని కాదు అని చెప్పేసి అలా మొదలుపెట్టి గట్టిగా గద్దాయిస్తూ ఊడ్చి కల్లాపి చల్లు అని చెప్పి అంటూ ఉంటాడు. సో అలా ఈరోజు సీరియల్ కంప్లీట్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఇంకా రేపటి ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.